ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. ప్రశ్న ఏమిటంటే సింధు నాగరికతను మొదటగా ఏ పేరుతో పిలిచేవారు? ఇక్కడ మనం సింధు నాగరికత గురించి అర్థం చేసుకోవాలి. సింధు నాగరికత భారత ఉపఖండంలోని చాలా ప్రాచీనమైన నాగరికతల్లో ఒకటి. ఇది ముఖ్యంగా సింధు నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది. అందుకే దీనిని సింధు నాగరికత అని పిలుస్తారు. కానీ ఈ నాగరికతకు సంబంధించిన పురావస్తు ఆధారాలు మొదటగా బయటపడిన ముఖ్యమైన ప్రదేశం హరప్పా. హరప్పా ప్రదేశంలో తవ్వకాలు జరిపినప్పుడు పెద్ద పట్టణ నిర్మాణం, ఇళ్ళు, వీధులు, ముద్రలు, మట్టి పాత్రలు, ఇతర పురావస్తు ఆధారాలు బయటపడ్డాయి. అందుకే ప్రారంభంలో ఈ నాగరికతను హరప్పా నాగరికత అని పిలిచారు. తర్వాత మొహెంజోదారో, లోథల్, కాలిబంగన్, ధోలవీరా వంటి మరిన్ని ప్రదేశాలు బయటపడటంతో ఇది కేవలం హరప్పా ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని తెలిసింది. ఇది సింధు నది మరియు దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించిన పెద్ద నాగరికత అని అర్థమైంది. అందుకే దీని తర్వాత సింధు నాగరికత లేదా సింధు లోయ నాగరికత అని కూడా పిలవడం ప్రారంభించారు. ఇక్కడ ప్రశ్నలో మొదటగా ఏ పేరుతో పిలిచేవారు అని అడుగుతున్నారు. కాబట్టి మన జవాబు హరప్పా నాగరికత అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి, హరప్పా నాగరికత.